మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి రాజకీయాల్లో ఒక స్టైల్ ఉంది. ఆ స్టైల్ ఎలాంటిదనంటే ముఖ్యంగా సింపతి రాజకీయాలు. ఎక్కడైతే సింపతి దొరుకుతుందో, ఎక్కడైతే ప్రాణ నష్టం జరుగుతుందో, ఎక్కడైతే ఏదైనా ప్రమాదం జరుగుతుందో అక్కడ ఆయన ప్రత్యక్షమవుతారు. మిగిలిన సందర్భాల్లో కానీ, మిగిలిన సమస్యల్లో కానీ, మిగిలిన చోట్ల కానీ ఎక్కడా కూడా ఆయన కనిపించరు. కేవలం ఎవరికైనా ప్రాణ నష్టం జరిగినప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే ఆయన కనిపిస్తారు. తాజాగా చూసుకుంటే విశాఖలోని సింహాచలం అనే ఒక ప్రముఖ దేవస్థానంలో గోడ కూలి 8 మంది వరకు కూడా చనిపోవడం జరిగింది. ఈ చనిపోయిన చావుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా కీలకంగా ఇది చంద్రబాబు నాయుడు చేసిన హత్యే, ఇది టీడీపీ వైఫల్యమే, ఇది ప్రభుత్వానికి సంబంధించింది అనే విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వన్ సైడ్గా గవర్నమెంట్ మీద ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా గోడ కూలడం అనేది ఖచ్చితంగా తప్పే. ఎందుకనంటే అధికారుల నిర్లక్ష్యం వలన, దానిలో వచ్చిన కొన్ని వైఫల్యాల వలన అది కూలడం జరిగింది. ఆ ముందు రోజు రాత్రి అంటే చందనోత్సవం అని చెప్పి ఏదైతే ఒక రోజు ఆ కార్యక్రమం చేయబోతున్నారో ఆ ముందు రోజు వర్షం పడడం వల్ల, ఈదురుగాలుల వల్ల ఆ గోడ అనేది కూలిపోయిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా పనిచేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ ప్రమాదం ఎలా జరిగినా కానీ అమాయకులైన ప్రజలు బలైపోయారు, అమాయకులైన భక్తులు బలైపోయారు. ఏదో దేవుణ్ణి దర్శించుకుందాం అని చెప్పి, దేవుడి సన్నిధిలో సేవ చేసుకుందామని వచ్చిన భక్తులు ఈరోజు పూర్తిగా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అది చాలా దురదృష్టకరమైన విషయం. అయితే దాన్ని పట్టుకొని ప్రతి దాన్ని కూడా అంటే సంబంధం ఉన్న విషయాన్ని కానీ, సంబంధం లేని విషయాన్ని కానీ, ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేయడం అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుద్ది. గత 5 ఏళ్ళు కూడా తన ప్రభుత్వ హయాంలో ఎన్నో దారుణాలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అక్కడికి వెళ్ళి కొన్ని సందర్భాల్లో పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. కనీసం వాళ్ళకి నష్టపరిహారాలు ప్రకటించి అవి పూర్తి స్థాయిలో అందజేసిన దాఖలాలు కూడా లేవు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ప్రెస్ మీట్లో పెట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం వల్ల ఇదంతా కూడా జరిగింది, అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు, చంద్రబాబు చేసిన హత్యలు ఇవి, గతంలో తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఏదైతుందో అది కూడా చంద్రబాబు నాయుడు హత్య అని చెప్పి, ఇది సింహాచలంలో జరిగిన గోడ కూలిపోయిన ఘటన ఏదైతుందో ఇది కూడా చంద్రబాబు నాయుడు చేసిన హత్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా సింపతి రాజకీయాలు చేయడానికి అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇవే ఆరోపణలు అనేవి గత 5 ఏళ్లలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని దారుణాలు జరిగినాయండి. ఎల్జీ పాలిమర్స్ కెమికల్ కంపెనీకి సంబంధించి డబ్బులు కమ్ముడిపోయారని చెప్పి గతంలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి. చాలా మందికి కూడా ఆ విషవాయువు కెమికల్ ఏదైతే ఉందో వాళ్ళ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి చాలా మంది కూడా ప్రాణవాయువులతో కొట్టుకుని విలవెల్లాడుతూ చాలా మంది కూడా ఇబ్బందికరంగా మారారు, కొంతమంది చనిపోయారు. మరి అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కదా, మరి అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మరి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగింది, ఆయనే చేశాడు అనేటట్టు ఎక్కడా మాట్లాడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రత్యేకించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వాళ్లే చేశారని మాట్లాడుతున్నారు తప్పితే ఇక్కడ వాస్తవాలు తెలుసుకోవాలని. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ కానీ, ఇంకొక కెమికల్ కంపెనీ కానీ, కరోనా సందర్భంలో కానీ, ముఖ్యంగా పాపికొండల్లో ఒక బోట్ మునిగిపోయి చాలా మంది కూడా చనిపోయి వాళ్ళ శవాలు బయటకు తీయడానికి దాదాపుగా 1 నెల రోజులకు పైన పట్టిందండి. ఇటువంటి దారుణాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా జరిగాయి. ప్రమాదం ఎలా జరిగినా కానీ ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి, అంతే తప్పితే ప్రభుత్వమే చేసింది, ప్రభుత్వంలో ఉన్న నాయకులే చేశారు, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి వీళ్ళు చేశారని ఆపాదించడం అనేది 100కు 100% తప్పు. ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి, ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకోవాలి. రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి, అధికారులని కట్టడి చేయాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్లు ఇవ్వడం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు చేశాడు, పవన్ కళ్యాణ్ చేశాడు, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి నష్టపరిహారం డబుల్ ఇస్తానని చెప్పి ఇటువంటి అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వేరే ఇష్యూలు ఏవి పట్టించుకోరండి. కేవలం ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు శవ రాజకీయాల కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి ఇటువంటి సింపతికి సంబంధించిన మీటింగ్లు అక్కడ పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారండి. మీరు కావాలితే చూసుకోండి, గత 10 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ ప్రెస్ మీట్లు పెట్టారు, ఎన్ని చావుల దగ్గరికి వెళ్ళారు, ఎంతమందికి ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టారు, ముఖ్యంగా ప్రజల కోసం ఎంతవరకు కూడా ఆయన పాటుపడుతున్నారు, అసెంబ్లీకి వెళ్ళడం మానేసి ఆయన ఏం చేస్తున్నారు అనేది మీకే తెలుస్తుంది. గత 5 ఏళ్ళు కూడా ఆయన పని చేయలేదు కాబట్టి ఈరోజు ప్రతిపక్షం కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం అయ్యారు. గతంలో జరిగిన తప్పిదాలకి, గతంలో జరిగిన ప్రమాదాలకి ఆయన బాధ్యత తీసుకొని ఆయన ఒక సీఎం స్థాయిలో ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాగా రాష్ట్రానికి పెద్దన్నగా ఉండి ఆయన ప్రతి పని కూడా కరెక్ట్గా చేసినట్టు
చేసినట్టయితే ఈరోజు మళ్ళీ ఆయన సీఎం కింద ఉండడు. ఆయన లేడు కాబట్టే ఈరోజు మళ్ళీ ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా ఆయన ఎక్కడ ప్రమాదం జరిగితే అక్కడికి వెళ్ళి ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా చాలా నిరాధారణమైన బలవంతపు ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే అక్కడ జరిగింది తప్పు కాబట్టి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి అనే మాట్లాడడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం చంద్రబాబు నాయుడు వల్లే జరిగిందని చెప్పి ఆపాదించడం అనేది 100కి 100 తప్పు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సింపతి రాజకీయాలు, శవ రాజకీయాలు తగ్గించుకుంటే మంచిది. గత 10 ఏళ్ల నుంచి కూడా ఇదే ట్రాక్ అనేది ఫాలో అవడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మంచి సక్సెస్ అందుకున్నారో ఈరోజు మంచి ఫెయిల్యూర్ కూడా అందుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఆ ఫెయిల్యూర్ అనేది ఇంకా పూర్తిగా కూడా కనపడదు. ఎందుకంటే పార్టీయే భూస్థాపితం అయిపోద్ది, ఆయన కూడా కనుమరుగైపోతారు. ఎందుకంటే ఇటువంటి సింపతి రాజకీయాలు ప్రతిసారి కూడా ప్రజలు నమ్మరు, అది వర్కౌట్ అవ్వదు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి అనేది మార్చుకుంటే మంచిది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు చేసిన తప్పిదాల వల్ల సీఎం చంద్రబాబు నాయుడిని ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఈ ఘటనకి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. కానీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు.